शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వార ఫలాల్లోకి వెళ్తుంటే మనకు ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మిథున రాశిలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారు. సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇక రాహువు చంద్రుడు కుంభంలో వార ప్రారంభంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి కుంభమీన మేషాల్లో సంచరిస్తున్నాడు. మీనంలో శని. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో బృహస్పతి శుక్రుడు, చతుర్థంలో రవి బుధులు, పంచమంలో కేతువు, ఆరో స్థానంలో కుజుడు, 11, 12 జన్మాల్లో చంద్రుడు, రాహు 11, 12వ స్థానంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా గత వారం లాగానే ఈ వారం పెద్దగా గ్రహ మార్పు అనేది ఎక్కడా మనకు సూచిస్తలేదు. చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండడం, కొంత స్థిరమైన ఆలోచన, ఏ విషయాన్నైనా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటే ధనాధిపతి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో బృహస్పతితో కలిసి ఉండడం వల్ల కొంత ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే, స్థిరాస్తులకు సంబంధించి కుటుంబపరమైన విషయాల్లో ఉంటే అవి మీకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ వారమంతా కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొంత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. స్థలాలపై విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి రవి బుధుడితో కలిసి ఉండడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించే వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి విజయాలు సాధిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, దాంతోపాటు ఆస్ట్రానమీకి సంబంధించి వైజ్ఞానిక రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే స్థిరాస్తులు కలిసి రావడం వారి నుంచి కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల చిరాకులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ధన నష్టం కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. కొంత వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అంత అనుకూలంగా ఉండదు, అలా అని పూర్తి వ్యతిరేకంగా కూడా ఉండకుండా ఉంటుంది. ఇక కొంత విదేశీ ద్రవ్య ప్రాప్తి అనేది కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేసుకోండి.
అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని దత్త స్తవ పారాయణం చేసుకోండి. అలాగే శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల కొంతవరకు సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి శుక్రులు, తృతీయంలో రవి బుధులున్నారు, చతుర్థంలో కేతువు, పంచమంలో కుజుడు, అలాగే 9వ స్థానంలో 10వ స్థానంలో రాహువు, అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మరి ఇలాంటి గ్రహస్థితి ద్వారా చూసుకున్నట్టయితే మనం వృషభ రాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం, మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాత్మకంగా తీసుకోవడం, కుటుంబంతో దగ్గర వాళ్ళతో అన్యోన్యంగా మెదలడం, ప్రతి పని కూడా తనకు అనుకూలంగా చెప్పి చేయించుకోవడం అనేది చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొంత విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాల్లో ఉంటే కొంతవరకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు సామాన్యంగా అనుకూలిస్తాయి. ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ వారం ఎక్కువగా విజయాలు సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో ముఖ్యంగా అష్టమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉండడం వల్ల కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. దాని విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో వారి సహాయం మీకు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే అద్భుతమైనటువంటి లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక లాభాలు, ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు కొంత సంతానపరమైన ఖర్చులు, సంతానానికి విద్యాపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం వీలైతే చేసుకోండి. అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి శుక్రుడు, ద్వితీయంలో బుధ రవులున్నారు, తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడున్నాడు, నవమ స్థానంలో రాహువు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి నవమ దశమ ఏకాదశాల్లో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ఏ విషయాన్నైనా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. మంచి స్థిరత్వంతో పాటు ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. కుటుంబపరమైన విషయాలలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు,
దుర్వార్త శ్రవణాలు కూడా వినే అవకాశం ఈ వారం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి విజయాలు సాధిస్తారు. దాంతోపాటు మిగిలిన రంగాల వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కొంత బయటపడడం, శారీరక అనుకూలత అనేది ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం తండ్రి విషయంలో జరిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు కొన్ని కుటుంబపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఖర్చులు, విలాసవంతమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్తదేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయించండి. దాంతోపాటు ఏదైనా దగ్గరలో ఉన్న క్షేత్రాన్ని దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి బుధులు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, అష్టమ రాహువు, అష్టమ నవమ దశమాల్లో చంద్రుడున్నాడు. ఇక నవమంలో శని, ద్వాదశంలో బృహస్పతి, శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగము జన్మంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, ఏ విషయాన్నైనా కూడా సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే కొంత ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. దగ్గర బంధువులకు అనారోగ్యాలు, కొంత దుర్వార్త శ్రవణాలు కూడా వినే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కుటుంబపరమైన రుణాలతో పాటు అలాగే కొంత అధిక ధన వ్యయం వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటిని మళ్ళీ తిరిగి కట్టడం అనేది చేస్తారు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం, కండరాలకు, నేత్రాలకు, తలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కానీ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. సానుకూలమైన వాతావరణంతో పాటు ఆర్థిక అనుకూలత కూడా వారి నుంచి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఖర్చులు ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం, ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక లోటు అనేది ఏర్పడడం అయితే సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి.
అమ్మవారి యొక్క దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, ద్వితీయంలో కుజుడు, అలాగే సప్తమ రాహు, చంద్రుడు వచ్చేసి సప్తమ అష్టమ నవమాల్లో ఉన్నాడు. అలాగే అష్టమంలో శని, నవమ స్థానంలో, ఏకాదశంలో బృహస్పతి, శుక్రుడు, ద్వాదశంలో రవిబుధులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉండడం వల్ల, జన్మకేతు ఉండడం వల్ల కొంత మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదో రకమైనటువంటి అనిశ్చితితోటి, ఏదో రకమైనటువంటి మానసిక సంఘర్షణతోటి తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే బయట వ్యక్తుల వల్ల కొంత అనిశ్చితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ కుటుంబ విషయాలలో బయట వ్యక్తులతో మాట్లాడడం కానీ, వారి యొక్క ప్రమేయాన్ని కల్పించడం కానీ చేయకండి. దానివల్ల కుటుంబంలో తరచూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని, అష్టమంలో శని ఉండడం, అష్టమాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు, అలాగే సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, ముఖ్యంగా వైద్య రంగాని వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా ఎక్కువగానే సూచిస్తున్నాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. మినుములు, ఉలువలు, అలాగే గోధుమలు ఈ మూడు కూడా దానం ఇవ్వండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, 6వ స్థానంలో రాహు, చంద్రుడు 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో శని, 10వ స్థానంలో బృహస్పతి, శుక్రుడు ఉన్నారు. 11వ స్థానంలో బుధ, రవులు ఉన్నారు. 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచనతో పాటు ప్రతి విషయం కూడా నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సానుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు. కొన్ని రకాల చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. దగ్గర వ్యక్తులతో శుభకార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు కూడా, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల వల్ల రుణాలు తీసుకునే అవకాశం మనకి ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి
కుజుడు జన్మంలో ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే శని దృష్టి వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. ఆర్థిక అనుకూలత, స్థిరాస్తుల విషయంలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక లాభాధిపతి లాభంలో 2 గ్రహాలు ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటి నుంచి ధన వ్యయం కూడా కొంత అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈశ్వర సంబంధమైనటువంటి దేవాలయాల్లో రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమ స్థానంలో రాహు, చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో బృహస్పతి, శుక్రుడు ఉన్నారు. అలాగే దశమ స్థానంలో బుధరవులు, ఏకాదశంలో కేతువు, ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ తులారాశి వారికి రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచనతో పాటు ప్రతి విషయంలో కూడా కొంత విలాసవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా కూడా కొంత ఆనందంగా సమయాన్ని గడపడం, తర్వాత ఏ పనైనా కూడా ఖచ్చితంగా విజయం సాధించేదాకా శ్రమపడడం ఇది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంత సామాన్యంగా ఉంటుంది. ముందుకు వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొన్ని ఆటంకాల మధ్య ముందుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాల మధ్య విజయాలు సాధిస్తారు. మంచి రక్షణ రంగాలకు సంబంధించి సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే కొంత వ్యాధులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. వారాంతంలో కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో రాహు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో శని, అష్టమ స్థానంలో బృహస్పతి, శుక్రుడు ఉన్నారు. నవమ స్థానంలో బుధరవులు ఉన్నారు. దశమ స్థానంలో కేతువు, ఏకాదశంలో కుజుడు ఉన్నారు.
ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా కొంత కఠినంగా ఉంటారు, నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఖర్చులు, ఊహించని వ్యయాల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే కొన్ని తీసుకున్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి లోటుపాట్లు, లీగల్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించి లేదంటే వైజ్ఞానిక రంగం, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ బృహస్పతి శుక్రుడి వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంత సుఖ వ్యాధుల వల్ల కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వార మధ్యంలో, వార ప్రారంభంలో కొంత చికాకు కలిగి వారాంతంలో కొంత ఇబ్బందుల నుంచి తొలగిపోతాయి. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి కొంత అనుకూలత ఉంటుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకోండి, దత్త స్తవపారాయణం చేసుకోండి, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి, లలితా సహస్రనామ స్తోత్రాలు కానీ, అమ్మవారి కుంకుమార్చన కానీ చేయించండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రాహు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. చతుర్థ శని, పంచమ అలాగే సప్తమ స్థానంలో బృహస్పతి, శుక్రుడు ఉన్నారు. అష్టమ రవి, బుధులు ఉన్నారు. నవమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే రాశి మీద బృహస్పతి, శుక్రుల దృష్టి వల్ల కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయం కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంత సంశయాత్మక ధోరణి ఉన్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు కఠినంగా తీసుకోవడం, ముందుకు తీసుకెళ్లడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలా ఉద్యోగపరంగా స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గరి బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్థులు విశేషంగా విజయాలు సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబం భార్య వైపు నుంచి కానీ, భర్త వైపు నుంచి కానీ స్థిరాస్తులు కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల తరచూ ఇబ్బంది పడే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్య విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇక వారి నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొంత వాయిదా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో చికాకులు, కొంత పై అధికారుల ఒత్తిడి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది.
ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలత కలిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత వాయిదా పడ్డప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి అనుకూలత కొంత కలగడం, వాటి వల్ల సమస్యల నుంచి బయటపడడం అయితే చూసుకోవచ్చు. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. అలాగే గోధుమలు, పెసర్లు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దాని ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రాహు, ద్వితీయ తృతీయ చతుర్థాల చంద్రుడు, అలాగే తృతీయంలో శని, 6వ స్థానంలో బృహస్పతి శుక్రుడు ఉన్నారు, 7వ స్థానంలో రవి, అలాగే బుధుడు ఉన్నారు. ఇక దాంతోపాటు 8వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయం కూడా కొంత కఠినంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కఠినంగా మాట్లాడడం చేస్తుంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలు, దానివల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. అలాగే కోపం ఎక్కువగా ఉండడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సామాన్య వృద్ధి అయితే కలుగుతుంది. దాంతోపాటు దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సామాన్య విజయాలు దక్కుతాయి. వైద్య రంగానికి సంబంధించిన వారు సామాన్యమైనటువంటి విజయాలతో సంతృప్తి పడాల్సి వస్తుంది. ఇక అన్ని రంగాల విద్యార్థులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, తరచూ ఏదో ఒక రకమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటి విషయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి రవి 7వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కొంతవరకు లాభాధిపతి అయినటువంటి కుజుడు ఆయా 9వ స్థానంలో ఉండడం ఆర్థిక వృద్ధి మాత్రం బాగుంటుంది. ఖర్చులు కూడా కొంత రుణాల వల్ల, అధిక ధన వ్యయాల వల్ల కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఉలువల దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు, చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో శని, అలాగే 5వ స్థానంలో బృహస్పతి శుక్రుడు, 6వ స్థానంలో బుధ రాహువులు ఉన్నారు. 7వ స్థానంలో కేతు, 8వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉండడం, జన్మ రాహు ఉండడం వల్ల మానసికంగా కొంత చికాకులు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏ పనైనా ఆలస్యం కావడం, దానివల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది.
రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల కుటుంబంలో చికాకులు, అనవసరమైనటువంటి వాదోపవాదాలు జరిగే అవకాశం సూచిస్తుంది. కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమ కుజుడి వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో హైజీనిక్గా ఉండండి. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మాత్రం సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. మిగిలిన అన్ని రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు అందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, అలాగే తృతీయ చతుర్థంలో బృహస్పతి శుక్రుడు, పంచమంలో బుధరావులు ఉన్నారు, 6వ స్థానంలో కేతు, 7వ స్థానంలో కుజుడు, అలాగే ద్వాదశంలో రాహువు చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొంత అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండడం, దానివల్ల చికాకుగా ఉండడం, ఏ పని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంటు, వైద్య రంగానికి సంబంధించిన వారు ఎక్కువగా విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవడం అనేది కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణాలు కొంత సంతానపరమైన, విద్యాపరమైన విషయాల్లో రుణాలు చేయాల్సి రావడం అనేది గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది. ఇక శుక్రుడు వచ్చేసి బృహస్పతితో ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు ఎక్కువ సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి సానుకూల విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అనవసర వ్యయాలు ఎక్కువగా ఉండడం, దాంతోపాటు రాహు ద్వాదశంలో ఉండడం వల్ల కొంత వాహనాలు ఎక్కువగా నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవడం అనేది మంచిది. ఇక ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమః శనేశ్వర అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.